క్రీస్తు రక్తంలో ఉన్నటువంటి శక్తి ప్రభావం ఉదయకాల సమయంలో మనం తెలుసుకోవాలి. వీ నీడ్ టు నో ద పవర్ ఆఫ్ గాడ్స్ బ్లడ్. జీసస్ బ్లడ్ కెన్ క్లెన్స్ us ఫ్రమ్ ఎవ్రీ సిన్స్. క్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనం విమోచన కలుగు చేసేటువంటిది. చూడండి, ఈ ప్రపంచంలో రక్తము గురించి ఆలోచన చేస్తున్నప్పుడు రక్తము దేహానికి ప్రాణము అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. లేవీకాండం 17:11 చదువుదాం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటికై దాన్ని మీకు ఇచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. పాత నిబంధన చెప్తా ఉంది, రక్తము దేహమునకు ప్రాణము. రక్తము మీలో ఉన్న ప్రాణము ఏదైతే ఉందో అది ప్రాయశ్చిత్తం చేస్తుంది అనేటువంటి విషయానికి మనము వస్తున్నాం. ఆలోచించండి, విలియం హార్వే అనేటువంటి ఒక సైంటిస్ట్ మనందరికీ తెలుసు. విలియం హార్వే అనేటువంటి ఆ వ్యక్తి ప్రపంచంలో చాలా మంచి బయాలజిస్ట్. ఆ వ్యక్తి చెప్పింది ఏంటంటే రక్తమే ప్రాణము అన్నాడు. రక్తమే ప్రాణం. ఈ రోజున చాలామంది వైద్యులు దాన్ని నమ్ముతారు, దాని ప్రకారమే వైద్యం చేస్తారు. మన బాడీలో 6 లీటర్ల రక్తం ఉంటుంది. రక్తం లేకపోతే ప్రాణం పోయినట్టే. చాలామంది అంటారు యాక్సిడెంట్లో మొత్తం రక్తం పోయిందండి, ఆ వ్యక్తి చనిపోయాడని. రక్తమే ప్రాణం. ఈరోజున ఆ విషయాన్ని గమనించాలి. బైబిల్ ఏనాడో చెప్పిందండి. ఈ రోజున శాస్త్రవేత్తలు వైద్యులు వచ్చి రక్తమే ప్రాణం అని చెప్తే విలియం హార్వేని మనం చాలా ఎప్రిషియేట్ చేస్తాం, చాలా సన్మానిస్తాం, చాలా గౌరవిస్తాం. కానీ లేవీకాండము కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడితే అందులో దేవుని వాక్యం చెప్తుంది రక్తమే ప్రాణము, రక్తమే ప్రాణము. ఇంకో మాట నేను చెప్తున్నాను, మన యొక్క పాపములు పరిహరించబడాలి అంటే ఆ కోడెల రక్తము, ఎడ్ల రక్తము, మేకల రక్తము పాపాన్ని పరిహరించలేదు. రక్త ప్రోక్షణం లేకుండా పాపక్షమాపణ కలగదు అని దేవుని లేఖను సెలవిస్తున్నప్పుడు మన పూర్వీకులు కూడా చాలామంది రక్తాన్ని ఒలికించి, రక్తాన్ని చిందించి వారు పూజలు చేస్తున్నప్పుడు పాపాలు పోతాయనుకునేటువంటి వారు. అంటే మన స్థానంలో ఒక జంతువుని తీసుకొచ్చి మన పాపాలని వాటి మీద వేసి అవి ఎప్పుడైతే రక్తాన్ని చిందిస్తాయో మన పాపాలకి పాపక్షమాపణ కలుగుతూ ఉండేటువంటిదనే విశ్వాసము, నమ్మకము పూర్వదినాల్లో పాత నిబంధన కాలంలో ఉంటుండేటువంటిది. అందుని బట్టి చాలా యాగాలు మన భారతదేశంలో కూడా జరిగినాయి. అజామేధ యాగం అనేవారు. అజామేధం అంటే ఏంటి? మేధం అంటే వధ. అంటే అజా అంటే మేకను వధించేవారు. ఎందుకయ్యా మేకను వధించేవారంటే ఆ దేవుని సముఖంలో, దేవుని సందులో మేకను వధించడం ద్వారా వారు ఏమని భావించేవారంటే మా పాపముల కొరకు ఆ మేక బలి అవుతుంది, అది రక్తం కార్చడం ద్వారా మా పాపాలకి పాపక్షమాపణ కలుగుతూ ఉండేటువంటిది అని అజామేధ యాగం, మేకను వధించేవారు. గోమేధ యాగం చేసేవారు. గోమేధ యాగం అంటే గోవు అంటే ఆవు, ఆవును వధించేవారు. అశ్వమేధ యాగం అనేవారు. అశ్వం అంటే గుర్రం, గుర్రాన్ని వధించాడు. జంతువుల్ని బలిచ్చేటువంటి వారు. జంతు రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తము మనిషి యొక్క పాపాన్ని క్షమించలేకపోయాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:4 ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఈ యొక్క మేకల రక్తము, కోడెల రక్తము, ఆ తరువాత ఎడ్ల రక్తము మనిషి యొక్క పాపాన్ని పరిహరించలేకపోయింది. మరి ఏ రక్తము కావాలి పాపక్షమాపణ పొందాలి అంటే, పాపాలు క్షమించబడాలి అంటే రక్తము కార్చబడాలని సామాన్యంగా చెప్పబడినప్పుడు ఇక్కడ గొర్రెల రక్తము, మేకల రక్తము, ఎడ్ల రక్తం సరిపోదట. మరి ఎవరి రక్తం? చిన్నపిల్లలు వధిస్తే చిన్నపిల్లలు కార్చే రక్తము ద్వారా పాపక్షమాపణ ఉందా? ఇప్పుడే పుట్టినటువంటి బిడ్డలను వారిని వధిస్తే వారి ద్వారా వచ్చే రక్తము ద్వారా పాపం పోద్దా అంటే చిన్న బిడ్డల రక్తంలో కూడా కల్మషం ఉంది, చిన్న బిడ్డల రక్తంలో కూడా పాపం ఉంది. జన్మ కర్మ పాపాలు ఉన్నాయి ప్రతి మనిషిలో కూడా. అందుని బట్టి ఏ రక్తం చిందించబడాలి అంటే చాలా జాగ్రత్తగానండి. ఏ పరమాత్ముడైతే సర్వలోక జగత్తును కలుగు చేశాడో, ఏ సృష్టికర్త అయితే మనలందరినీ కలుగు చేశాడో, ఏ సృష్టికర్త ద్వారానైతే సర్వ ప్రపంచములు ఉనికిలోకి వచ్చినాయో, ఏ సృష్టికర్త అయితే నీకు నాకు జీవాన్ని పోశాడో ఆ సృష్టికర్తే, ఆ దేవాది దేవుడే, ఆ గొప్ప దేవుడే ఆయన ఈ లోకానికి రావాలి. పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించాలి, పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలి. ఆయన నోటి మాట ద్వారా కానీ, ఆయన చూపుల వల్ల కానీ, చేతల వల్ల కానీ, తలంపుల్లో పాపము లేకుండా నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరు అనే సవాలు విసిరి అందరి కొరకు ఈ యొక్క విశ్వంలో, ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుని కొరకు
తన అమూల్యమైన రక్తం, తన నిష్కలంకమైన రక్తం, తన పవిత్రమైన రక్తాన్ని మనుషులందరి కోసం కార్చాలి. అందును బట్టే దేవుడు ఆయన నరుడుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దేవుడుగా పరలోక రాజులు ఉంటే ఆయన ఆత్మస్వరూపుగా ఉంటాడు తప్పించి శరీరాన్ని ఆయన కలిగి ఉండలేడు. అందును బట్టి సర్వ మానవాళి కొరకు తను శరీరాన్ని ధరించాల్సి వచ్చింది. వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అంటే వాక్యానికి శరీరం లేదు, వాక్యానికి రక్తము లేదు, కానీ ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చారు. నిజంగా ఆది సంభూతుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిర్గణ రూపుడు అయినటువంటి దేవునికి శరీరం లేదండి. ఆయన ఆత్మస్వరూపి కదా. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మరి ఆత్మకు శరీరం ఉండదు, ఆత్మకు రక్తం ఉండదు. అందును బట్టి ఆత్మస్వరూపి అయినటువంటి ఆ దేవాది దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి నరావతారిగా వచ్చారు. ఆ తండ్రిలో ఏ లక్షణాలు అయితే మనం చూస్తున్నామో కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారిలో కూడా అదే లక్షణాలు మనం చూస్తాం. ఆ తండ్రి అయినటువంటి దేవుడే ఆయన ఈ లోకానికి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల నిమిత్తము, మనందరి యొక్క అపరాధముల నిమిత్తము ఆయన శిలువలో ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ తన అమూల్యమైన రక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని మన కోసం ఆయన కార్చాడు. ఇప్పుడు ఆ పవిత్రమైన రక్తంలో ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, ఆ పవిత్రమైన రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ ఉన్నదని ఎవరైనా నమ్ముతారో, ఆ పవిత్రమైన రక్తాన్ని కార్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే విశ్వసిస్తారో వారి యొక్క పాపములకు పాపక్షమాపణ పొందాలి అంటే చాలా ప్రయత్నాలు చేస్తారండి. మీరు జాతులకు అతీతంగా, భాషలకు అతీతంగా, ఆ తర్వాత అనేకమైనటువంటి పరిస్థితులకు అతీతంగా చాలామంది పాపక్షమాపణ పొందితే కానీ మాకు శాంతి రాదు అని భావిస్తారు. అంటే మన జీవితంలో అశాంతికి కారణం ఏంటంటే పాపం. చూడండి, మీ జీవితంలో ఏ పాపం అన్న ఏలుబడి చేస్తుంటే మనకి సరైనటువంటి శాంతి ఉండదండి. మీ పాపం చేస్తున్న వ్యక్తికి నిజంగా శాంతి ఉండదు, ఏదో కలవరం ఉంటుంది, ఏదో ఆందోళన ఉంటుంది. ఈ పాపం ద్వారా నాకు ఖచ్చితంగా ఒక పర్యవసానం ఉంది, ఈ పాపం ద్వారా నాకు ఖచ్చితంగా జీతం ఉంది అనేటువంటి అశాంతి ఉంటుంది. ఏదో బతికేస్తుంటాడు కానీ తన జీవితంలో ఏదో పాప భారాన్ని మోస్తూనే ఉంటాడు. చూడండి, ఒక దొంగను చూడండి, దొంగతనం చేస్తూ బ్రతుకుతున్నటువంటి వ్యక్తికి పోలీస్ ఆయన కనబడగానే ఎంత భయం వేస్తుందో, పోలీస్ ఆర్లు నిలబడగానే ఎంత భయపడుతూ ఉంటాడో, ఇంట్లో కంగారు పడిపోతూ ఉంటాడు. బయట పోలీస్ వ్యాన్ వచ్చి ఆర్న్ వేస్తున్నా, ఆ సైరన్ మోగుతున్నా అందరూ బాగానే ఉంటారు, కానీ దొంగడు మాత్రం భయపడుతూ ఉంటాడు. హృదయంలో హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది, బీపీ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఆ నేరం ఎక్కడ బయటపడిపోద్దో, నేరం బయటపడిపోతే నాకు శిక్ష విధించబడుతున్న భయం. ఈరోజు ఏ పాపమైనా సరే, ఆ పాపం అంటే ఆజ్ఞాతిక్రమం అనే పాపం, ఆజ్ఞను అతిక్రమించడం అనే పాపం అయితే, సో ఆజ్ఞను అతిక్రమించిన ప్రతి మానవుడు కూడా భయంతో ఉన్నాడు, ఒక భయంతో ఉన్నాడు. ఆ భయం ఎందుకు వచ్చిందనంటే పాపం చేయడం ద్వారా వచ్చింది. పాపము మనిషికి భయాన్ని తీసుకొస్తుంది, తీసుకొస్తుందండి. ఆదాము అవ్వలిద్దరూ కూడా తినవద్దన్న పండును తిన్నారు. తిని వారు ఏం చేశారు? తోటలో అలా తిరుగుతున్నారండి. తోటలో చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారా? ఎప్పుడైతే వారు తినవద్దన్న పండును తిన్నారో వారు చెట్ల చాటుకెళ్ళి దాక్కున్నారట. చెట్ల చాటుకెళ్ళి దాక్కున్నారు. ఎవరు దాక్కోమన్నారు? మీరు ఆ పండు ఎందుకు తిన్నారయ్యా, ఎందుకు దాక్కున్నారంటే వారు అంటారేంటి తెలుసా? మేము దేవుని మాట వినలేదు, దేవుని యొక్క మాటను ధిక్కరించాం, అందుని బట్టే భయపడి ఈ చెట్ల చాటుకెళ్ళి దాక్కున్నామన్నారు. వారిలో భయం వచ్చింది. పాపం మనిషికి భయాన్ని తీసుకొస్తుంది, పాపం మనిషికి కలవరాన్ని తీసుకొస్తుంది, పాపం మనిషికి టెన్షన్ తీసుకొస్తుంది, పాపం మనిషిని శిక్షకు నడిపిస్తుంది. ఇప్పుడు ఆ పాప భీతి మనలో లేకుండా ఉండాలి అంటే, పాపం ద్వారా వచ్చే భయం మనలో లేకుండా ఉండాలంటే మనము ఒక రక్తాన్ని ఆశ్రయించాలి. ఆ రక్తం పరిశుద్ధమైనదై ఉండాలి, ఆ రక్తం నిష్కలంకమైనదై ఉండాలి. ఈ లోక చరిత్రలో మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరి రక్తము కలుషితమైనదే. ప్రతి ఒక్కరి రక్తంలో కూడా పాపం ఉంది, ప్రతి ఒక్కరి రక్తము కూడా పాపంతో నింపబడింది. ఏంటి ఆ పాపం అంటే జన్మ కర్మ పాపములు అర్థమవుతున్నాయా?
పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే అన్యదా శరణం నాస్తి తుమాయమ శరణం మమ ఓం శాంతి 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 అనే శ్లోకాన్ని ప్రతి నిష్ట కలిగినటువంటి ప్రతి హైందవుడు, ప్రతి భారతీయుడు ఉదయాన్నే సంధ్యావందనం చెప్తూ, అంటే సూర్య నమస్కారం చేస్తూ ఈ శ్లోకాన్ని పదే సార్లు వల్లిస్తాడు, రిసైట్ చేస్తాడు. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి అని ఈ యొక్క శ్లోకాన్ని రిసైట్ చేస్తాడు. దాని అర్థం ఏంటి తెలుసా? పాపోహం, అహం పాపి, నేను పాపినయ్యా. భగవంతుడా, నేను పాపినయ్యా, పాపంలోనే పుట్టాను. నా జన్మ పాపము, నా చూపులు పాపము, నా నడకలు పాపము, నా కర్మలు పాపము. కర్మ అంటే మన క్రియలు పాపము, నా క్రియలు పాపము. అందును బట్టి ఈ పాపముల చేత నేను చనిపోతే నా ఆత్మకు శాంతి కలగదయ్యా. అందును బట్టి శరణాగత వత్సల, శరణు కోరదగినటువంటి వత్సలుడా, గొప్పవాడా, అన్యదా శరణు నాస్తి, నువ్వు తప్ప నాకు శరణం లేదయ్యా, నువ్వు తప్ప నాకు దిక్కు లేదయ్యా. ఈ పాపం నుంచి నాకు విడుదల ప్రసాదించి ఆ ఆత్మశాంతిని నాకు కలుగు చేయయ్యా. ఓం శాంతి శాంతి శాంతి, నాకు శాంతినివయ్యా అని మనిషి కోరుకుంటే, మరి నీలో ఉన్న పాపాన్ని పరిహరించగలిగినటువంటి వాడు, నీలో ఉన్న పాపాన్ని తీయగలిగినటువంటి వాడు, నీలో ఉన్న పాపాన్ని సమూలంగా తీసివేసి నీకు శాంతినివ్వగలిగినటువంటి వాడు ఈ లోక చరిత్రలో పాపము లేనిటువంటి రక్షకుడని యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. దేర్ ఈజ్ నో అదర్ ఆప్షన్, దేర్ ఈజ్ నో అదర్ వే. ఇంకొక మార్గం లేదండి, ఇంకొక గత్యంతరం లేదు. ఎందుకంటే ప్రభువారు ఒక్కరే, యేసు ప్రభువారు ఒక్కరే ఈ లోకానికి వచ్చి తన నిష్కలంకమైన పవిత్రమైన రక్తాన్ని నీకోసం నా కోసం కార్చారు. నువ్వు అనొచ్చు, ప్రభు నీ రక్తంలో పాపం లేదా? లేదయ్యా, నేను కన్యగర్భాన్ని జన్మించాను, నాలో జన్మ పాపం లేదయ్యా, నేను రక్తాన్ని ధరించి శరీరాన్ని ధరించి లోకానికి వచ్చాను, కానీ మీ వలే నేను జన్మించలా. నేను పురుషుని ప్రమేయం ఎరుగినటువంటి దాననన్నది ఎవరు? మరియా. యేసు ప్రభు వారు ఆయన స్త్రీ సంతానమే కానీ పురుష సంతానము కాదు. అర్థమవుతుందండి? మనందరూ కూడా పురుష సంతానం. మనందరికీ తండ్రులు ఉన్నారు. పురుషుని ద్వారా ఈ లోకానికి వచ్చాం మనం. ఈ లోకంలో ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే స్త్రీ సంతానం అయినటువంటి వారు ఎవరు లేరు, అందరూ పురుషుని సంతానమే. కానీ యేసు ప్రభు వారు ఒక్కరే స్త్రీ సంతానం. ఆయన గురించి చెప్పబడుతున్నటువంటి లేఖనాలు ఏంటంటే, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను అని మనం వంశావళి చూస్తాం. ఏంటి మగవాళ్ళు కన్నట్టు ఉంది ఏంటండి పరిశుద్ధ గ్రంథంలో అని మీకు అనుమానం రావచ్చు. ఎందుకంటే వీరందరూ కూడా పురుషుని సంతానమే, కానీ ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే స్త్రీ సంతానము. ఆయన స్త్రీ యందు పుట్టాడు అనేటువంటి మాట మనకు తెలుసు. అంటే ఆయనలో జన్మ పాపం లేదు. మరి ఏమన్నా కర్మల ద్వారా ఏమైనా పాపం చేశాడా యేసు ప్రభు వారు అంటే, దేవుని లేఖనం చెప్తుంది, సత్యవేద గ్రంథం చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన క్రియల్లో, చూపుల్లో, చేతల్లో, నడకల్లో పాపం లేకుండా నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరని చెప్పినటువంటి వాడు. నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని చెప్పినటువంటి యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలను పవిత్రంగా నిర్దోషమైనటువంటి రక్తాన్ని ధరించి మనందరి కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చారు. ఆ రక్తంలో మనకు పాప క్షమాపణ, పాపానికి విడుదల, మనకి విమోచన కలుగుతుంది. అందుని బట్టి క్రీస్తు ఈ లోకమునకు పంపబడుటకు ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మనకు విమోచన కలుగు చేయటానికి. విమోచన, విడుదల, పాపము నుంచి విడుదల ఇవ్వటానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. రక్షణ కలిగించుటకై ఈ లోకానికి ఆయన వచ్చాడు. విమోచన లేకుండా దేవునికి దత్తపుత్రులు కాలేము. దత్తపుత్రాత్మను ప్రభు మనకిచ్చాడు. దేవుని కుమారులైనటువంటి అధికారాన్ని ప్రభు మనకిచ్చాడు. విమోచన కార్యం ఎంత గొప్పది. అందుని బట్టి దేవుని లేఖనాల్లో విమోచన గురించి చాలా విషయాలు మనం ధ్యానం చేస్తుంటాం. మార్కు సువార్త 10:45 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెనను. విమోచన క్రయధనం అంటే ఒక వ్యక్తిని విమోచించాలంటే క్రయధనాన్ని చెల్లించాలి. అర్థమవుతుందండి? ఒక వ్యక్తి బానిసత్వంలో ఉన్నప్పుడు ఎవరైనా ఆ వ్యక్తి మీద జాలిపడి ఆ వ్యక్తిని నేను రక్షించాలనుకుంటున్నాను అన్నప్పుడు ఎవరైతే ఆ వ్యక్తిని బానిసలుగా చేశారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలంటే విమోచన క్రయధనాన్ని చెల్లించాలి. బంగారమో, వెండో, ధనమో, ఏదో వస్తువుని
క్రయధనంగా ఇవ్వాలి. మనం కూడా పాపం అనే బానిసత్వంలో మనం ఉన్నప్పుడు, అపవాది మనందరినీ కూడా బంధించి ఉంచినప్పుడు, ఆ బంధించబడిన మనల్ని విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఒక క్రయధనాన్ని చెల్లించాడు. ఏంటి ఆ క్రయధనం? చెప్పండి అందరూ కూడా. ఏంటి ఆ క్రయధనము అంటే? ఆయన రక్తం. మనం వెండి బంగారం క్షయమైన వస్తువుల చేత మనం విమోచింపబడలేదు, కానీ నిష్కలంకమును పరిశుద్ధమైన క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డాం. అందుని బట్టి క్రీస్తు రక్తము మనల్ని విమోచించేటువంటిది. స్తోత్రం చెప్పండి. కొలసీలు రాసిన పత్రిక 1:14 ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆ కుమారుడు అంటే ఏ కుమారుడు? ఆ కుమారుడు అంటే మన కుమారుడా? ఈ లోకానికి ఒక కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజుల మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడినని యెషయా గ్రంథం 7వ మనం చూస్తుంటాం. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ద సన్ హాస్ బీన్ గివెన్ టు ఆల్ ఆఫ్ us. ఆ కుమారుని యందు మీకు విమోచనము అనగా పాపక్షమాపణ కలిగి ఉన్నది. ఎవరు ఆ కుమారుడు అంటే? ఆయనే దైవ కుమారుడు, ఆయనే సన్ ఆఫ్ గాడ్, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు వారు. యేసు ప్రభు వారిని దైవ కుమారుడు అని పిలిచారు. నేను చాలా సందర్భాల్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వచ్చా. సంస్కృతంలో కుమారుడికి ఒక మంచి శ్లోకాన్ని రాశారు. అదేంటంటే కుచితాన్ మారాయితీతి ఇతి కుమారహ అన్నారు. అంటే చెడ్డ గుణాన్ని మనలో చంపేటువంటి వాడు కుమారుడు అయితే, ఈ లోకానికి ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుని యందు మనకు విమోచనమును పాపక్షమాపణ కలిగి ఉన్నది. ఎస్, యేసు రక్తము ద్వారా మనకేముంది? విమోచన ఉంది. స్తోత్రం చెప్పండి. రోమపత్రిక 6:23 చెప్తా ఉంది, పాపానికి వచ్చేటువంటి జీతము మరణం. కానీ దేవుని కృపావరం ఏంటంటే మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి నిత్య జీవం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. పాపానికి వచ్చేటువంటి జీతం మరణమే. మనందరూ కూడా పాపం చేసినటువంటి వారమే. మనందరిలో కూడా పాపం ఏలుబడి చేస్తుంది. కానీ పాపానికి వచ్చేటువంటి జీతం మనందరూ కూడా మరణానికి పాత్రులము, రెండవ మరణానికి పాత్రులము, నిత్య నరకాగ్ని గుండానికి పాత్రులము. కానీ ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఒక గొప్ప కృపావరాన్ని మనకిచ్చాడు. అదేంటి తెలుసా? నిత్య జీవము. అదే ఇటర్నల్ లైఫ్, అదే ఎటర్నల్ లైఫ్, అదే నిత్య జీవాన్ని ప్రభువు మనకు బహుమానంగా ప్రభు ఇచ్చాడు. దేవుడు లోకమని ఎంతో ప్రేమించాడు కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ హి సెంట్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షల్ నాట్ పెరిష్. వారు నశించరు, వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. బట్ దే హ్యావ్ ఇటర్నల్ లైఫ్. మీరు రోమపత్రిక 4:7 చదివితే మన పాపములకు ప్రాయశ్చిత్వం పొందినవాడు ధన్యుడు. అవును, మీరు నిజంగా పాపానికి ప్రాయశ్చిత్వం పొందిన వారైతే ఈ లోకంలో మీరు కోటీశ్వరులు. ఆమెన్ చెప్పండి. ఎవరినో చూసి వ్యసన పడద్దు, ఎవరో ధనం కలిగినటువంటి వారిని వ్యసన పడద్దు. ఒకవేళ నువ్వు పాపానికి ప్రాయశ్చిత్తం పొందినటువంటి వ్యక్తివి అయితే నువ్వు దేవుని స్తుతించు, దేవుని గణపరచు. అయ్యా, ఒకప్పుడు పాపములో ఉన్నాను, నాకు పాపానికి ప్రాయశ్చిత్తం నాకు ఇచ్చావయ్యా, నా పాపానికి ప్రాయశ్చిత్తం నువ్వు చేసావు, ఇది చాలా అయ్యా ఈ జీవితానికి. మనం ఎన్నెన్నో కోరికలు కోరుకుంటాం, ఎన్నెన్నో అవసరాలు దేవుని వేడుకుంటాం. కానీ దేవుడు నీకు ఇచ్చిన రక్షణ బట్టి ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకున్నావా? ఇంకేం చేయాలండి ప్రభు మన జీవితాల్లో? నాకు అనిపిస్తూ ఉంటుంది, అయ్యా ఇంకేం చేయనక్కర్లేదా నా జీవితంలో, నేను నీ నుంచి ఏమీ ఆశించనక్కర్లేదయ్యా, ఇప్పటివరకు నా చేసినటువంటి మేలు చాలయ్యా, నువ్వు నా కోసం కార్చిన రక్తం చాలయ్యా, నువ్వు నా కోసం చేసిన త్యాగం చాలయ్యా, నువ్వు నా కోసం పరమును విడిచి లోకానికి వచ్చినటువంటి ఆ సందర్భం చాలయ్యా అని స్తుతించడానికి ఎన్ని 1000 నోళ్లతో స్తుతించినా సరిపోదయ్యా. విస్తారమైనటువంటి గొర్రెలను తీసుకొచ్చి నీకు బలిచ్చినా సరిపోద్దేంటయ్యా నువ్వు చేసిన ఉపకారానికై? ప్రభువు నుంచి మనం చాలా ఆశిస్తాం. నేను అంటాను, ఆయన చాలా చేసేసాడండి. ఆయన చాలా మన జీవితంలో చేసి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. అది చాలు. జీవితాంతం అనునిత్యము కూడా ఆయన చేసిన కార్యాన్ని బట్టి, ఆయన చేసిన సమర్పణ బట్టి, ఆయన త్యాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉంటే చాలు మన జీవితం. అవును, యేసు రక్తము మనకు పాపక్షమాపణ ఇస్తుంది. మూడోదిగా, క్రీస్తు రక్తము మనల్ని నీతిమంతులుగా తీర్చిందండి.
రోమపత్రిక 5:8-9 త్వరగా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడి. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. We have been justified as righteous people through the blood of Jesus Christ. నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఒకప్పుడు మనము నీతిమంతులము కాదు, ఒకప్పుడు మనము దేవునికి దూరస్తులం. కానీ యేసు రక్తం మనల్ని ఏం చేస్తుందంటే దేవునికి సమీపస్తులుగా చేసింది. చూడండి, క్రీస్తు రక్తము ద్వారా ఎవరి పాపములైతే కడగబడతాయో వారందరూ దేవుని దృష్టిలో నీతిమంతులుగా పిలువబడుదురు, నీతిమంతులుగా తీర్చబడి దేవుని ఉగ్రత నుంచి రక్షించబడుదురు. ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. మనల్ని పవిత్రపరిచేది క్రీస్తు రక్తం. 1 యోహాను పత్రిక 1:9 కూడా చూద్దాం. 1 యోహాను పత్రిక 1:9 మన పాపములను ఒప్పుకుని మన పాపములను ఒప్పుకొని if we confess our sins, ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మన పాపములు మనం ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఆయన నీతిమంతులుగా మనల్ని చేర్చేటువంటి వాడు. మనం నీతిమంతులుగా తీర్చబడాలి అంటే ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించాలి. 4వదిగా క్రీస్తు రక్తం మనల్ని సమాధానపరుస్తుందండి. ఎవరితో సమాధానం? ఎవరితో సమాధానం అంటే కొలస్సీలు రాసిన పత్రిక 1:19-22 క్రీస్తు రక్తము మనల్ని తండ్రితో సమాధానపరుస్తుందట. నేను చదువుతున్నాను చూడండి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి. సంధి అంటే అర్థం ఏంటి? సంధి అంటే ఏంటి అర్థం చెప్పండి? ఇట్స్ ఎ ట్రీటీ. చూడండి, కొన్ని సందర్భాల్లో 2 దేశాలు కొట్టుకుంటున్నప్పుడు మరో దేశం వెళ్ళి వాళ్ళిద్దరిని ఏం చేస్తుంది? కలుపుతూ ఉంటుంది. దీన్నే సంధి అంటే ట్రీటీ అంటూ ఉంటారు. ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొన వాళ్ళని తండ్రి అభిష్టమాయను. అర్థమవుతుంది ఇక్కడ. పాపం చేయడం ద్వారా మనిషి తండ్రితో ఏమయ్యాడు? సెపరేట్ అయిపోయాడు. ఆదాము వాళ్ళిద్దరిని సపరేట్ చేసింది ఏంటి? దేవునితో పాపమే. పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా తండ్రితో ఉన్న సంబంధాన్ని కోల్పోతాడు. ఆదాము వాళ్ళు పాపం చేశారు, ఏదైనా తోట నుంచి బయటికి. దే వర్ బానిష్డ్ ఫ్రమ్ దట్ గార్డెన్ వెన్ దే కమిటెడ్ సిన్ అగైన్స్ట్ గాడ్. దేవునికి వేరుగా వారు ఎప్పుడైతే పాపం చేశారో, ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేశారో, వారు దేవుని యొక్క సన్నిధిలోంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. దేవునికి వారికి మధ్యన సంబంధం తెగిపోయింది. బట్ గుడ్ న్యూస్, యేసు ప్రభు రక్తం ఏం చేస్తుందంటే తండ్రితో మనల్ని ఏం చేస్తుందంటే ఐక్యపరిచింది. మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా దేవునితో శత్రుత్వాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆ శత్రుత్వం ఎందుకు వచ్చిందంటే పాపం ద్వారానే. పాపం వలన ఏ వ్యక్తి దేవునితో సమాధాన పడి ఉండలేడు. కావుననే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి తన కాచిన రక్తం వలన, ఆయన మరణం వల్ల దేవునికి అంటే తండ్రి అయినటువంటి దేవునికి మనకు మధ్య సమాధానం ఏర్పరచబడెను అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అందుని బట్టే యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తూ మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. చదువుదాం ఒకసారి యెషయా గ్రంథం 53:5 చదువుదాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. చూడండి ఏంటి దీని అర్థం ఏంటి? చాలా జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అంటే, సో ఆయన దెబ్బలు పొందటం ద్వారా, ఆయన రక్తం కార్చడం ద్వారా తండ్రికి మనకున్నటువంటి ఆ యొక్క అసమాధానం ఏదైతే ఉందో అది సమాధానార్థకరంగా మార్చబడింది. సంబడి షౌట్ హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవజనాంగమా, క్రీస్తు రక్తం ఎంత శక్తివంతమైనదో, క్రీస్తు రక్తము ఎంత బలమైనటువంటిదో, క్రీస్తు రక్తం ఏం చేస్తుందో మనం తెలుసుకుంటున్నాం. అందరి బట్టి ఆయన రక్తాన్ని బట్టి మనం ప్రవర్తించాలా, ఆయన నామాన్ని బట్టి ప్రభువుని గణపరచాలి, ఆయన ఆత్మ అయినటువంటి పరిశుద్ధాత్మను బట్టి మనం దేవుని గణపరచాలి. ఆయన రక్తం ఎంత శక్తివంతమైనది.
ఆయన రక్తం చిందించడం ద్వారా తండ్రితో మనకున్నటువంటి వైరం, తండ్రితో మనకున్నటువంటి అసమాధానం, తండ్రితో మనకున్నటువంటి ఆ యొక్క ఒక రకంగా చెప్పాలంటే ఆ రిలేషన్షిప్ స్ట్రెయిన్ అయిపోయిన ఆ రిలేషన్షిప్, లేకపోతే ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయిన రిలేషన్షిప్ మరలా తిరిగి రెస్టోర్ చేయబడుతుంది. హల్లెలూయా. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కెన్ రెస్టోర్ బ్యాక్ అవర్ రిలేషన్షిప్ విత్ అవర్ గాడ్, విత్ అవర్ ఫాదర్. యేసు ప్రభు రక్తం ఏం చేస్తుందంటే మరలా తిరిగి ఐక్యపరుస్తుంది. ఎవరితో? తండ్రితో, దేవునితో, సృష్టికర్త అయినటువంటి తండ్రితో ఐక్యపరుస్తుంది. సచ్ ఎ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్, సచ్ ఎ మార్వలస్ థింగ్ ఇట్ ఈస్. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి ఇది, సమాధానపరిచేటువంటిది. ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తాను. అదేంటంటే యేసు రక్తం మనల్ని పవిత్రపరుస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12 చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12 వచనం చదువుదాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలిపుట శ్రమ పొందెను. అందరూ నాతో మాటలు చెప్పండి. యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలిపుట శ్రమ పొందెను. అంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారిని గొల్గతా అనేటువంటి పర్వతాన్ని తీసుకువెళ్ళారు. అది వెలుపుట ఉంటుంది, గవిని వెలుపుట. ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు గవిని వెలుపుట అని శ్రమ పొందాడు. ఎందుకో తెలుసా? మనల్ని పవిత్రపరచడానికి. అంటే క్రీస్తు రక్తం మనల్ని పవిత్రపరుస్తుంది. ఫైనల్లీ ఈ మాట చెప్పి ముగిస్తాను. అదేంటంటే క్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే పరిశుద్ధ స్థలంలోనికి మనకు ప్రవేశాన్ని ఇస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పరిశుద్ధ స్థలం అంటే పరలోక రాజ్యం. పరిశుద్ధ స్థలం అంటే దేవుడు ఉండేటువంటి స్థలము. పరిశుద్ధ స్థలము అంటే దేవుడి సంచారము. అంటే దేవుడు ఎక్కడైతే ఆయన తన ఆఫీస్ ఉందో, ఎక్కడైతే తన యొక్క రాజ్యాన్ని కట్టాడో ఆ రాజ్యమే పరిశుద్ధ స్థలం అయితే క్రీస్తు రక్తం ఆ పరిశుద్ధ స్థలంలోకి మనల్ని ఏం చేస్తుంది? పాలిభాగస్తులకు చేస్తుంది. పాత నిబంధన కాలంలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి మనుషులందరూ కూడా బలర్పిస్తే ఆ రక్తాన్ని తీసుకెళ్లేవాడు లోపలికి. అంటే ప్రధాన యాజకుడు ఏం చేసేవాడు? పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో మనుషులు పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి వారు అర్పించినప్పుడు ఆ రక్తాన్ని కొద్దిగా పరిశుద్ధ స్థలానికి తీసుకెళ్తూ ఉండేటువంటి వాడు. ప్రభువా, వీరు వారి పాపముల నిమిత్తము, అపరాధాల నిమిత్తము వారు పరిహారార్థ బలి చేశారు, ఈ యొక్క రక్తం స్వీకరించి వారిని క్షమించయ్యా అని ప్రధాన యాజకుడు మనుషులందరి కొరకు రిప్రజెంట్ చేస్తూ మధ్యవర్తిగా లోపలికి వెళ్ళేవాడు. అది పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో జరిగేటువంటి కార్యం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారో ఆయన ప్రధాన యాజకుడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 రాయబడింది. పవిత్రుడు, నిర్దోషు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. ఇప్పుడు యేసు రక్తం మనల్ని ఏం చేసింది తెలుసా? మనల్ని యాజకులుగా చేసేసింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం యేసు ప్రభు వారు ఆయన రక్తము కార్చడం ద్వారా, యేసు ప్రభు రక్తం కార్చి ఆయన మనందరి కొరకు పాపక్షమాపణతో మరణించడం ద్వారా దేవాలైనటువంటి తెర పైనుంచి కిందకి చిరిగిపోయింది. అంటే మనందరూ కూడా నేరుగా పరిశుద్ధ స్థలానికి చేరుకోవచ్చు. మనం నేరుగా అతి పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని రాజ్యానికి చేరుకునేటువంటి గొప్ప కృప యేసు రక్తము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించారు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19 సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గము. నెక్స్ట్ వర్స్. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకును, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకును, మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరం గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ప్రైజ్ గాడ్. ఎంత బ్యూటీ ఉందండి ఈ వర్సెస్లో. నిజంగా ఆయన రక్తం మనల్ని అతి పరిశుద్ధ స్థలానికి చేరుస్తుందట. ఆయన రక్తం మనల్ని పరిశుద్ధ స్థలమునకు చేర్చేటువంటిది. క్రీస్తు రక్తం ఎంత గొప్పదో గ్రహించబడి నీవు ఆ రక్తంలో శుద్ధీకరించబడి క్రీస్తుకు సమీపంగా జీవిస్తున్నావా? నేను ఎన్ని విషయాలు చెప్పాను ఈరోజు. మొదటి వర్తమానంలో క్రీస్తు రక్తం ఏం చేస్తుందని చెప్పాను. క్రీస్తు రక్తం మనల్ని విమోచిస్తుంది. అందరూ చెప్పండి, నేర్చుకోవాలి ఈ రోజున. ఎప్పుడైనా మిమ్మల్ని అడిగి క్రీస్తు రక్తం మన జీవితంలో ఏం చేస్తుంది, ఏం చేసిందని అంటే మీరు వెంటనే ఈ సందేశం చెప్పాలా, వెంటనే ఈ యొక్క విషయాలు చెప్పాలా. క్రీస్తు రక్తం ప్రత్యేకమైనటువంటిది, అందరి రక్తం వంటిది కాదు. ఒక సందర్భంలో యవనస్తుడు అడిగాడు, అన్న యేసయ్య యొక్క బ్లడ్ గ్రూప్ ఏంటన్నా అని అడిగాడు.
ఏసే బ్లడ్ గ్రూప్. ఓకే, కుర్రోడు చాలా తెలివిగా ఉన్నాడు, అన్ని ప్రశ్నలు అడగమన్నాం కదా అని చెప్పి యేసు ప్రభు యొక్క రక్తం ఏంటో అడుగుతున్నాడు. అప్పటికి రక్త గ్రూపులు, బ్లడ్ గ్రూప్స్ ఇంకా లేవు. కానీ ఈరోజు శాస్త్రవేత్తలు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తపు మరకలు ఏదైతే ఉన్నాయో అవి నేటికి కూడా ఆ రక్తం మరకలో చాలా జీవం ఉందట. వాస్తవానికి రక్తం కింద పడిపోగానే కాసేపటికి జీవం పోతుంది, దానిలో ఇంకే విధమైనటువంటి మృతం అయిపోద్ది. కానీ ఈరోజు శాస్త్రవేత్తలు చెప్తున్నారు యేసు ప్రభు వారు కార్చిన రక్తం ఇప్పటికీ అందులో జీవం ఉందని చెప్తున్నారు. సో ఆయన రక్తము, వాస్తవానికి ఆయన రక్తాన్ని ఎలా శాస్త్రవేత్తలు గుర్తించగలిగారంటే యేసు ప్రభు యొక్క శరీరం మీద కప్పబడిన ప్రేత వస్త్రం, దాన్నే ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ అన్నారు. మీకు కావాలంటే చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్, ఈ రోజున ట్యూరిన్ అనే ప్రాంతానికి వెళ్తే ఇటలీలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం మీద కప్పబడిన ప్రేత వస్త్రం, దాన్ని చూస్తారు మీరు, మన టెక్నికల్ టీం మీకు చూపిస్తారు. ఆ ప్రేత వస్త్రము దాని మీద ఉన్న రక్తపు మరకలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఎప్పుడైతే శాస్త్రవేత్తలు గమనిస్తున్నారో ఆ రక్తంలో జీవం ఉందట. ఇప్పటికీ కూడా స్టిల్ ఆ రక్తంలో జీవం ఉందని చెప్తున్నారు. ఆ రక్తము చాలా స్పెషల్ అండి. ఆ రక్తంలో వాస్తవానికి మన రక్తంలో 46 క్రోమోజోములు ఉంటాయి. మానవ శరీరంలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి చెప్పండి? ప్రతి మనిషి యొక్క రక్తంలో క్రోమోజోములు ఉంటాయి, 46 ఉంటే. కానీ ఈ రక్తంలో క్రోమోజోములు అంటే 24 ఉన్నాయట. ఏంటి 24? అంటే ఎక్స్ క్రోమోజోమ్, వై క్రోమోజోములు ఉంటాయి. ఎక్స్ క్రోమోజోములు 23, వై క్రోమోజోములు 23, టోటల్గా ఎంత అయింది? 46 కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ జస్ట్ 24 ఉన్నాయట. అంటే ఆలోచన చేయండి, ఆయనలో స్త్రీకి సంబంధించినటువంటి క్రోమోజోములు ఉన్నాయి, మరి ఇంకొకటి ఏంటి 23 ఉంది, ఇంకొకటి ఏంటి అని ఆలోచన చేస్తే ఆ 24వది పరిశుద్ధాత్మ దేవునిది. హల్లెలూయా, హల్లెలూయా. సచ్ ఎ బ్యూటీ ఇట్ ఈస్. ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్. ఈ రోజున నేటికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సజీవుడిగా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నాడని చరిత్రలో ఒక ఆధారం ఉంది. మీరు చూస్తున్నారు ఈ ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్. ఏంటండి పేపర్ అనుకుంటున్నారా? ఇది పేపర్ కాదండి, ఇది క్లాత్ ఇది. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తపు మరకలు అవన్నీ కూడా, ఆ మరకలను బట్టి ఆ యొక్క మార్క్స్ని బట్టి ప్రభువారు ఇలా ఉంటారని ఒక ఊహాచిత్రాన్ని వేయగలిగారు. మీరు చూస్తున్నారు ఆ మధ్యలో ఊహాచిత్రం ఉంది కదా. యేసుక్రీస్తు ప్రభు క్లాత్ని చూసి ఆయన యొక్క స్కెలిటన్, ఆయన యొక్క ముఖం ఎలా ఉంటుంది, ఆయన తల ఈ స్కల్ ఈ షేప్లో ఉంటుందని ఎట్టకేలకు ప్రపంచం ఆ షేప్ని తీసుకొచ్చారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు గెడ్డం ఉందనేటువంటి విషయం మనందరికి తెలుసు. ఎందుకంటే రోమన్స్ ఏం చేశారంటే, రోమన్ సైనికులు యేసుప్రభు గెడ్డాన్ని పెరికారని ఉంది. అంటే యేసుప్రభు వారికి ఏముంది? గెడ్డం ఉంది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు యూదులు ఎలా ఉంటారంటే, వాస్తవానికి జూయిష్ పీపుల్ చాలా చాలా హ్యాండ్సమ్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సుమారుగా 5.10 ఈజ్ ఎ మినిమం హైట్ ఫర్ జూయిష్ పీపుల్. అంటే ఒక పురుషుని మనం తీసుకుంటే వాళ్ళ హైట్ మినిమం 5'8" ఉంటారండి, వాళ్ళ మినిమం హైట్. అంటే మీరు చూడండి, మ్యాక్సిమం 6 feet ఈజీగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క హైట్ చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు యొక్క హైట్ 5 feet 11 inches 8 millimeters అని చెప్తారు. అంటే ఆల్మోస్ట్ ఆయన 5 feet 11 inches ఉన్నాడు, ఆయన 6 feet హైట్లో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన మీద సుమారుగా 5,348 గాయాలు ఆయన యొక్క శరీరంలో ఉన్నట్లుగా ఈ ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ చెప్తా ఉంది. ఇవన్నీ కూడా ద ఫారెన్సిక్ ఎంక్వైరీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అనే ఒక గ్రేట్ బుక్ ఉందండి. ఐ హ్యావ్ దట్ బుక్ విత్ మీ. ఆ పుస్తకంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ రక్తపు మరకల గురించిన విషయాలు, ఆయన DNA ఏంటో, ఆయన హైట్ ఏంటో, ఆయన బ్లడ్ గ్రూప్ ఏంటో అవన్నీ కూడా రాసుకుంటూ వచ్చారంటే అవన్నీ ఎలా తెలిసినంటే యేసు ప్రభు రక్తము యొక్క ఆ ఛాయలు, దాన్ని బట్టి వారు చేసుకుంటూ వచ్చారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసు ప్రభు రక్తము అది శక్తివంతమైనది. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనం పవిత్రంగా చేస్తుంది. క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించినటువంటి స్వస్థత పొందుతారు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన రక్తము చేత మనం కడగబడాలి. చిన్నప్పటి నుంచి మా తల్లి ఒక అలవాటును మాకు నేర్పించేది. అదేంటంటే ఎప్పుడన్నా తుఫాన్లు వస్తున్నప్పుడు, ఇలాంటి ఈదురుగాలు వస్తున్నప్పుడు, ప్రచండమైన వర్షం కురుస్తున్నప్పుడు, ఆకాశంలో మెరుపులు వస్తున్నప్పుడు మనకు భయం కలుగుతుంది. చిన్న బిడ్డలుగా ఆ యొక్క కిటికీల్ని ఆ గాలి వచ్చి కొడతా ఉన్న టాప్మని కొడుతున్నప్పుడు కిటికీల్లో ఉన్నటువంటి ఆ గ్లాస్ పగిలిపోతూ ఉంటుంది. గాలి దుమ్ములు వస్తూ ఉన్నప్పుడు చిన్నపిల్లలుగా భయం వేస్తూ ఉంటుంది. ఆ టైంలో మా అమ్మ చెప్పింది ఏంటంటే,
మీకు ఎప్పుడైనా భయం అనిపించినప్పుడు, చీకట్లో భయం అనిపించినప్పుడు, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని చెప్పుకోండిరా. సో దేవుడు మీకు ధైర్యాన్ని ఇస్తాడు. రక్తంలో మనకి ఏముంది? పాపక్షమాపణ ఉంది. ఆ రక్తంలో మనకు ధైర్యం ఉంది. ఆ రక్తంలో స్వస్థత ఉంది. ఆ రక్తంలో మనకు పరలోక ప్రవేశం ఉంది. ఆ రక్తం మనకు పాపక్షమాపణ ఉంది. యేసే రక్తంలో శక్తి ఉన్నది అని చెబుతున్నాయి. ఇప్పటికీ కూడా ఎప్పుడైనా నా నోట్లో కొంత భయం అనిపించినా, కొంత ఆందోళనకరంగా ఉన్నా సరే, ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని చెప్పుకునేటువంటి అలవాటు అది నరనరాల్లో జీర్ణించిపోయిందండి. ఈ రోజున ఆ మాట నోటితో పలకడం మాత్రమే కాదు, క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాలి, క్రీస్తు రక్తాన్ని నమ్మాలి. క్రీస్తు రక్తాన్ని మనం అన్ని విషయాల్లో అప్లై చేసినప్పుడు మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని, దీవెన మనం పొందుకుంటాం. దేవుడు అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక.